మొన్న సైన్స్ ఫేర్ జరుగుతున్నప్పుడు లోగడ వారి సెలెక్షన్ చాలా క్రియేటివిటీగా చేసి స్టేట్ లెవెల్ వరకు వారి సైన్స్ ప్రాజెక్ట్ వెళ్ళిందంటే మనం వారిని ప్రత్యేకంగా అభినందించాల్సింది. ఆ పక్కకే శిష్యుడు ఉన్నాడు, ఆ బాబుని తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, మా లింగన్న గారి మిత్రుడు. ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా మా కోటన్న గారు నన్ను లింగన్న అందరం కలిసే ఉంటాం. మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మీ సేవలు చాలా రోజుల పాటు ఇక్కడే కొనసాగించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. మరి పద్మక్క అంటాం మేము అప్పుడు చదువుతున్నప్పుడు అక్కగానే ఉంది, ఎప్పుడైనా అక్కనే అక్క. మరి చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని ప్రశ్నించుకొని 2 నిమిషాలు మాట్లాడతాం. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన కోటేశ్వర్ గారికి మరియు ఊరు పెద్దలందరికీ మరియు మిత్రులకి 92 బ్యాచ్ మాది, 92-93 బ్యాచ్ మాది. ఒక సెక్షన్కు 63 మంది ఉండేవాళ్ళము. అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నా సార్ ఉన్నప్పుడు. అక్కడ సార్ నాకు ఏదైనా కానీ కోఆపరేషన్ చేస్తుండే, ఎంకరేజ్ చేస్తుండే. మేము అసలు ఆ ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు కూడా, కావచ్చు కూడా. ఎందుకంటే సార్ ఉన్నది అప్పుడు బాల్య దశ, మేము కూడా బాల్య దశలో ఉన్నాం. అప్పుడు బాల్య దశ అంటే ఇప్పుడు మళ్ళీ సార్ అక్కడే కనిపిస్తున్నారు బాల్య దశలో ఉన్నట్టుగా. మేమే తర్వాత పిల్లలము ఏజ్ అయిన వాళ్ళలాగా అనిపిస్తున్నాము. సార్ మీ ఆశీర్వాదము, మీ అందరి ఆశీర్వాదాలు సార్ చేస్తున్నటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి విద్యా బోధనలో కావచ్చు, మేమందరము మా పిల్లలు మా ఫ్యామిలీలు ఈ స్థాయికి వచ్చినాము అంటే ఇదంతా గురువుల భిక్షని అని చెప్పొచ్చు. ఈ రోజున మేము 4 శ్రేణిలో చదివినాము. అన్నయ్య, నేను, 2 తమ్ముళ్ళు అందరం ఒక స్థాయిలో ఉన్నాము. అన్నయ్య యుఎస్లో ఉన్నాడు, తమ్ముడు యుఎస్లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, చిన్న తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు, నేను ఊర్లో ఉన్నాను, నా కొడుకు కూడా యూకేలో ఉన్నాడు ప్రస్తుతానికి. అంటే మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. మీరు నేర్పిన విద్యా బోధన మాలో ఇంకా ఉంది, మంచితనాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాము. కాబట్టి మీ ఆశీర్వాదాల వల్ల అందరం మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటూ, మీకు కూడా ఆయురారోగ్యాలు, అందరికీ ఆశీర్వాదాలు మంచి ఉండాలని, ఐశ్వర్యాలతో గుర్తులు ఎదగాలని కోరుకుంటున్నాం సార్ మా ఫ్రెండ్స్ తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మక్క. చిన్ననాటి రోజు మళ్ళీ గుర్తు చేశారు. ఓకే, అన్నయ్య గారు మాట్లాడేందుకు అన్నయ్య గారి మిత్రులు యాకూబ్ సార్ మాట్లాడారు. గురువులందరికీ నమస్కారం. నా పేరు యాకూబ్. మరి పుట్టి పెరిగింది వచ్చునూరు, కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం వచ్చునూరు. నేను చదువుకుంది శనిగిరి. 92-93 10th క్లాస్లో సారు బోధించిన పాఠాలతో మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ప్రస్తుతానికి సిద్దిపేటలో ఉంటున్నాను. కొత్త బస్ స్టాండ్ పక్కన రెస్టారెంట్ అదే రన్ చేస్తున్నాము. అసలు యాక్చువల్గా నాకు ఈ ప్రోగ్రాం గురించి మొన్న నైట్ సాయంత్రం ఫోన్ చేసి, యాకూబ్ నువ్వు ఒకసారి రావాలి, వెంకటేష్ సార్ వస్తున్నారని చెప్పిన. అంతవరకే తెలిసినారు. ఆ తర్వాత ఇదంతా తెలియదు. నేను అనుకున్నాను సార్ 33 సంవత్సరాల తర్వాత ఈరోజు కలుసుకోబోతున్నాం సార్. ఎప్పుడో 93లో చూసినాం, మళ్ళీ 2025లో సార్ని కలుస్తామని అనుకోలేదు. ఈ విధంగా పరిచయం అవుతారని అనుకోలేదు. కానీ కొన్ని రోజుల నుంచి మేము చాలామంది ప్రయత్నం చేస్తున్నాం. ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టి సార్ని ఇన్వైట్ చేసి మనం గ్రాండ్గా అందరి సార్ని పిలుచుకొని చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాము. కానీ ఎవరు ముందుకు రావడం లేదు. సరే ఏదో ఒక రోజు చేసుకోకపోతామని అనుకుంటున్నాం. కానీ కోటన్న ఒకటే చెప్పిన, నేను అన్న నన్ను పిలుస్తున్నావు కానీ మన మిత్రులందరినీ పిలుస్తున్నావు అన్న. ఎవరితో నీకు సంబంధం చేస్తాను, నా అభిమానంతో నేను పిలుస్తున్నాను, నువ్వు వస్తే చాలు అని. సరే, నాకు ఇచ్చిన అభిమానాన్ని నేను పోగొట్టుకోకూడదు నా ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఒకటి, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నటువంటి కారణం మన సార్లు బోధించినటువంటి విద్య. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇక్కడ బోధించే ఉపాధ్యాయునికి సన్మానం, డాక్టర్ నరసింహాచార్య సార్కి సన్మానం, మనకు బోధించిన సార్కి సన్మానం. మళ్ళీ ఇక్కడ చూస్తే గ్రామస్తులను పిలిచి ఒక ఫ్రెండ్షిప్గా చేయడం చాలా నచ్చింది నాకు. ఒకటి, ఇక్కడ బోధించే సార్లను ఉపాధ్యాయులను పిలిచి చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటి అనుకునే ఏంటంటే, కోటన్న అటు వెళ్తున్నాను, అటు పోయి ఇటు అద్దాంలో ఒక అర్ధగంటలో అని చెప్పి వచ్చిన. కానీ ఈరోజు ఇక్కడ నైట్ అంతా ఉన్నాం కానీ ఈ ఆనందం పోయేటట్టు అట్లా అనిపిస్తుంది.
కానీ ఒకటి మన వెంకటేశ్వరాన్ని ఒక్కరిని పిలిచి ఏ విధంగా ఈరోజు సన్మానం చేసినామో ముందు ముందు మనం అందరం ఒక గట్టిగా ఉండి మన స్టూడెంట్స్ అందరం చదువు 93 బ్యాచ్లో అందరు సార్ని పిలిచి కూడా ఇలాగే గురు పూజోత్సవం చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా కోటన్న ముందుకు రావాలని నేను ఇప్పుడు అప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాను. ఇంతమందికి కోటన్న ఒక్కడు మేము ఇంతకుముందు కోటిగాడు అనుకున్నావా, యాకోబుగాడు అనుకున్నావా అప్పుడు తెలియదు మాకు. కానీ బాబు నీకు ఎందుకు రా, నువ్వు రారా, నేను ఇస్తాను నా ప్రేమతో రారా అన్నాడు. ప్రేమతో వచ్చిన ఆ ప్రేమతో నేను ఒక చిన్న ఏమనుకొని వచ్చినా అంటే సార్ 35 సంవత్సరం నుంచి గెలవలేదు సార్ని ఈరోజు కోటనే నాకు కనిపిస్తుండు, చూపిస్తుండు. ఈ విధంగా నన్ను చూస్తున్నాను నేను సార్ అని ఈ యొక్క సంతోషంతో సార్కి ఎట్లా కోటను సన్మానం చేస్తాడు అని చెప్పి నేను ఈ సంతోషంతో మీ అందరికీ నమస్కారం తెలుపుతూ ఒక చిన్న కోటన్నకు కూడా చిన్న శాల్వతో సత్కారం అదే అప్పుడు అంతే ఏం చేసేది అదే ఉత్సాహం ఉంది మరి. అదే అనే నిలబడి అట్లే ఉంటారు. మిత్రుల మిత్రుడి సన్మానం ఇది కూడా అపూర్వమే. మరి ఇట్లాంటి పద్మశాలి కుటుంబంలో జన్మించినప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మన కోటేశ్వర్ గారు. చిన్నప్పటి నుంచి కూడా క్రియేటివిటీ తనలో ఉండేది. మేము అందరం చదువుకుని చూసేవాళ్ళం. డ్రాయింగ్ చేసినప్పుడు కూడా ఒక కప్ప ఫ్రాగ్ చిత్రపటాన్ని వేసాడు చాలా అద్భుతంగా. నిజంగా జీవించి ఉన్న కప్పలాగానే అనిపించింది. అంతటి ఆర్టిస్ట్, మరి మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్ మన డాక్టర్ కోటేశ్వర్ గారు. డాక్టర్ సాబు గారు కోటాన్ని అనుమతిస్తే వెంకటయ్య సార్ గురించి ఒకటి పయనం అనే కవితలో పుస్తకం సార్ వెలువరించారు, జీవన ప్రయాణం. దాంట్లో